రైతు సోదరులకు నమస్కారం అండి. గత 5 రోజుల క్రితం భారీ వర్షం కారణంగా ఈ మిరప మొక్కల్లో ఇలా వాడబడడం అనేది జరుగుతుంది. చాలా పొలాల్లో ఇట్లా ఈ తేమ శాతం అనేది ఎక్కువైకేసి మనకు వాడబడడం జరుగుతుంది. ఇలాంటప్పుడు మనం దీనికి ఈ సిఓసి ప్లస్ ఈ గంభీర్ ప్లస్ కనుక వేసుకున్నట్లయితే కింద మనకు ఏరు కింద వచ్చే ఫంగస్, ఈ బ్యాక్టీరియా ఉంటుంది కదండి, బ్యాక్టీరియా వల్ల అది వడలబడి దానికి గోకి మొత్తానికి డ్యామేజ్ అనేది జరుగుతుంది వేరు అనేది. అలాంటప్పుడు మనం ఆ కుళ్ళుడికి ప్లస్ ఆ బ్యాక్టీరియా కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఈ సిఓసి ప్లస్ ఈ గంభీర్ ప్లస్ కనుక వేసుకున్నట్లయితే మొక్క అనేది ఎమర్జెన్సీగా రికవర్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇలాంటి మొక్కలు అయితే 100% రికవర్ అవుతాయండి. ఇలాంటి మొక్కలు కానీ ఇలాంటి పూర్తిగా మన కాయ ఒక 5-6 కాయలు బట్టి ఉంటే ఒకవేళ కాయలు తెంచేసి వాటికి ఇలా డ్రించింగ్ చేసుకోండి. ఎందుకంటే దానికి ఇప్పుడు కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది, ఏర్ల నుండి బలం తీసుకోలేదు మొక్క. అలాంటప్పుడు కాయలు దానికి మిరపకాయలు ఉన్నట్లయితే దానికి పోషకాలు అందించలేక ఇంకా వడలబడడానికి అవకాశం ఉంటుంది. మనం అలాంటప్పుడు ఆ కాయలు తెంచేసుకొని మనం కింద డ్రించింగ్ కానీ ఇసుకలో కనుక కలిపి చల్లుకున్నట్లయితే ఎమర్జెన్సీగా మనం దానికి పోషకాలు అందించినట్టు ప్లస్ ఆ తండి లాగేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి రైతు కూడా ఈ గంభీర్ ప్లస్ సిఓసి కలిపి డ్రించింగ్ లేదా ఇసుకలో కనుక లేదా ఎరువులో కనుక కలిపి చల్లుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఎమర్జెన్సీగా రికవర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.